హనుమాన్. చిన్న సినిమాగా వచ్చి సంచలనం సృష్టించిన హనుమాన్ సినిమా గురించి మనందరికీ తెలుసు. ఒక్క టాలీవుడ్లోనే కాదు, దేశవ్యాప్తంగా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది ఈ చిత్రం. టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన మూవీనే ఈ హనుమాన్. ఇది బాక్సాఫీస్ దగ్గర సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. అయితే దీనికి సీక్వెల్ గా జై హనుమాన్ అనే సినిమా తీస్తున్నట్లు దర్శకుడు ఇప్పటికే ప్రకటించాడు. ఈ ఏడాది జనవరిలోనే ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా మొదలుపెట్టారు. వీలైనంత త్వరగా షూటింగ్ స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారు. కానీ లీడ్ రోల్ ప్లే చేసే స్టార్ హీరో దొరకని కారణంగా ఆలస్యం అవుతూ వచ్చింది. అయితే ఈ క్రేజీ ప్రాజెక్టుకు సంబంధించిన ఒక న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో అందరినీ ఆకర్షిస్తోంది. సూపర్ హీరో కథాంశానికి పురాణ ఇతిహాసాల నేపథ్యాన్ని జోడించి హనుమాన్ చిత్రాన్ని రూపొందించారు. క్లైమాక్స్లో శ్రీరాముడికి హనుమంతుడు ఇచ్చిన మాట ఏంటి అనే ఆసక్తికరమైన ప్రశ్నకు సమాధానంగా జై హనుమాన్ సినిమా రూపుదిద్దుకుంటుంది. ఇందులో ఆంజనేయ స్వామి పాత్ర ప్రధానంగా ఉండనుంది. హనుమాన్ క్యారెక్టర్లో ఒక స్టార్ హీరో నటిస్తారని డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. ఇందులో భాగంగా కీలకమైన ఆ పాత్రలో నటించే సూపర్ స్టార్ను వెతికే పనిలో ఉన్నాడు. ఆంజనేయుడు పాత్రకు చిరంజీవి లేదా రామ్ చరణ్ అయితే బాగుంటుందని ఇటీవల హనుమాన్ నిర్మాత నిరంజన్ రెడ్డి భార్య ఒక ఇంటర్వ్యూలో అన్నారు. దర్శకుడు ప్రశాంత్ వర్మ సైతం చిరు లాంటి మెగాస్టార్తోనే ఆ క్యారెక్టర్ చేయించాలని అనుకున్నారు. స్వతహాగా హనుమాన్ భక్తుడు కావడంతో ఆయన చెప్తేనే మంచి ఇంపాక్ట్ ఉంటుందని భావించారట. కానీ చిరుకి ఉన్న ఇతర కమిట్మెంట్స్ని బట్టి చూస్తే అది జరగకపోవచ్చు అనిపిస్తోంది. ఇప్పుడు ఆయన రేంజ్ ఉన్న మరో స్టార్ హీరోని తీసుకురావాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆ ప్రయత్నాల్లో అజిత్ కుమార్ అయితే చాలా బాగుంటుందనే ఆలోచన వస్తోంది. అజిత్ కుమార్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ప్రస్తుతం కాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరిగా రాణిస్తున్నారు. ఒకప్పుడు తెలుగులో నేరుగా సినిమాలు తీసిన ఆయన ఈ మధ్య కాలంలో డబ్బింగ్ చిత్రాలతో టాలీవుడ్లో మంచి మార్కెట్ ఏర్పరచుకున్నారు. ఎలాంటి కాంట్రవర్సీల జోలికి వెళ్లకుండా అలాంటి అగ్ర హీరో అయితేనే జై హనుమాన్లో ఆంజనేయ స్వామి పాత్రకు పరిపూర్ణత వస్తుందని మేకర్స్ భావిస్తున్నారు. ప్రశాంత్ వర్మ త్వరలోనే అజిత్ను కలిసి స్టోరీ నేరేట్ చేస్తారనే టాక్ ఇండస్ట్రీలో నడుస్తోంది. ఇక ఇదే నిజమైతే అజిత్ ఓకే అంటే మాత్రం ఈ సినిమా స్థాయి మరింత పెరిగే అవకాశం ఉంది. తెలుగుతో పాటు తమిళంలో కూడా సరికొత్త రికార్డులను క్రియేట్ చేసేలా ఉంటుంది. ఇదిలా ఉంటే హనుమాన్ బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో దీనికి కొనసాగింపుగా ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్సిటీలో భాగంగా రాబోతున్న జై హనుమాన్ అప్డేట్స్ కోసం సినీ అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఆ మధ్య వెల్కమ్ టు అంజనాద్రి 2.0 అంటూ ప్రశాంత్ వర్మ ఒక స్పెషల్ గ్లిమ్స్ పంచుకున్నారు. వచ్చే ఏడాది రిలీజ్ అవుతుందని ప్రకటించారు. ఆంజనేయుడి పాత్రకు స్టార్ హీరో కుదిరి దర్శకుడు ఇంతర కమిట్మెంట్స్ పూర్తయిన తరువాత ఈ సీక్వెల్ ప్రాజెక్ట్ రెగ్యులర్ షూటింగ్ వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో వెయిట్ చేయాల్సింది.